ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన ఉద్యమం అనే కల్వరి టీవీ లైవ్ ప్రోగ్రాంకి మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ నామము ఘనపరచబడును గాక. ఈ ప్రార్థన ఉద్యమం అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభా, వారందరి జీవితాల్లో గొప్ప ఉజ్జీవాన్ని, బలమును, ప్రభావమును, నీ మహిమను, నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం. కనికరించండి. నీ కనికరం వారి ఎదుట ఆయన రానిమ్ము తండ్రి. నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. ఈ కార్యక్రమం అంతటినీ మీరు ముందు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, నడిపించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించిన తర్వాత లైవ్ కాల్స్ తీసుకుందాం. చాలామంది జీవితాల్లో కొన్ని సమస్యలు ఏం చేస్తాయంటే ఎలాగ వాటిని డీల్ చేయాలో అర్థం కాదు. అప్పుల్లో కుంగిపోయిన వారు ఉన్నారు. అయితే రోగాలతో బంధించబడిపోయారు, వ్యసనాలతో పట్టబడిపోయారు, చెడు అలవాట్లకు బానిసైపోయారు, గర్భఫలం లేదు. ఎన్నో సమస్యలు వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, రకరకాల సమస్యలతో బాధపడుతున్నావా? అయితే ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. నీకు యేసు కావాలి. యేసు చెప్పే మాటలు వినాలి. యేసు మాటల్లో ఏముంటుందంటే జీవము ఉంటుంది. నీ సమస్యకి పరిష్కారము ఆయన మాటల్లోనే ఉంది. నీ సమస్యకి మార్గము ఆయన మాటలోనే ఉంది. అందుకే యేసు యందు విశ్వాసము ఎలా ఉంచాలో తెలుసుకోవాలి. చూడండి, బైబిల్ వాక్యం చెప్తుంది. మార్కు సువార్తలో చూస్తే ఒక్కసారి, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అక్కడ చూస్తే యేసుప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు ఒక రోగముతో బాధపడుతున్నాడు. అది ఎవ్వరి వల్ల కూడా అది బాగు కావటం లేదు. ఆ సమస్య పోవటం లేదు. సో కాబట్టి ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ప్రభా, నీ వల్ల ఏమన్నా అవుతుందా? అయితే మా మీద కనికరించి ఈ సహాయం చేయని అడుగుతున్నాడు. యేసు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు యేసు వల్ల అవుతుంది అని నువ్వు వస్తున్నావు. కరెక్టే, రావాలి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యలు చేశాడు, సూచక్రియలు చేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే ఆయన ఏమన్నా చేస్తాడా అని ఆయన ముందు విశ్వాసం ఉంచుతాం. కానీ యేసుప్రభువు చెప్పేది ఏంటంటే, చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్తున్నాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన నీకు ఇచ్చే విశ్వాసం ఎలాంటిదంటే, ఆయన చేస్తాడనే విశ్వాసము నీకు ఉంటుంది. కానీ ఆ విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తాడంటే, నీవు నమ్మటం వలన నీ విశ్వాసానికి కూడా ఇదే శక్తి నీకు ఉన్నది అనేటువంటి విశ్వాసాన్ని ఆయన కలిగిస్తాడు. ఇది విశ్వాసం. చూడు, ఇక్కడ ఏమన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇక్కడ ఈ వ్యక్తికి నమ్మటం గురించి చెప్తున్నాడు. అదే శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి. మళ్ళీ ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాడు, దేవుడు విడిపించేస్తాడు, బాగైపోతుంది. అయితే శిష్యులు ఆయన ఎదుర్కొస్తారు వస్తారు. ప్రభా, ఇదే దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం, మేము ఎందుకు చేయలేకపోయాం అంటే యేసుప్రభువు ఏం చెప్తారో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము
19వ వచనం. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు యొద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని ఆయన అడిగిరి. యేసు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు అని అడగకూడదు. నువ్వు ఎందుకు చేయలేదు ప్రభా అని అడగద్దు. ఎందుకంటే ఆయన ఇచ్చే విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. సో అన్నీ చాలామంది దేవుడు నాకు ఇచ్చేయలేదు, దేవుడు నాకు అది ఇవ్వలేదు, దేవుడు ఎప్పుడు చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో అని దేవుని మీద విశ్వాసం ఉంచుతారు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ ఏమన్నాడు చూడండి, వాళ్ళని ఏమన్నాడు చూద్దాం. మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాను అడిగి, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే అంటున్నాడు. నీకు విశ్వాసం ఉందా అంటే ఉంది. మరి ఎంత ఉంది? ఎంత కలిగి ఉన్నా విశ్వాసం? ఎంత విశ్వాసం నీకుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేదు. మనం ఏదన్నా ఒకటి ప్రార్థన చేసాం, పొందుకోలేనప్పుడు ప్రభువా ఎలా పొందుకోవాలో నేను ఆలోచన చేస్తాం. ఎవరో దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ప్రార్థన చేస్తే నాకేమైనా జరుగుద్దేమో, బ్రదర్ ప్రేయర్ రిక్వెస్ట్ మీరు ప్రార్థన చేయండి అని అడుగుతాం. అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటాం. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి, నా సమస్య పోలేదు, ప్రార్థన చేయండి, అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటాం. మంచిదే, ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్తుంది చూడండి, ఎందుకు వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు అంటే మీ అల్ప విశ్వాసము చేతనే. విశ్వాసమును నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఏం చేయాలో తెలియకుండా, నీ విశ్వాసాన్ని ఎలా వాడుకోకుండా, నీ విశ్వాసం చేత ఎలా జయించాలో తెలుసుకోకుండా నువ్వు ఉట్టి ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? నీ విశ్వాసం మీద ఫోకస్ చేయాలి. ప్రభు నాకు విశ్వాసం ఇచ్చాడు, ఈ విశ్వాసం ద్వారా నేనేం చేయాలి, అలా పొందుకోవాలి. చూడు యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే, ఆవగింజంత విశ్వాసం ఉండి నీరెలా అంటున్నాడు. ఒక చిన్న విశ్వాసము, అల్ప విశ్వాసము ఉంది, కానీ అందులో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమంటున్నాడంటే, ఈ కొండను చూసి అక్కడి నుండి ఇక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. శిష్యులకు ఏమి ఇచ్చాడంటే, మీకు ఏది కూడా అసాధ్యం లేవు, అన్నీ సాధ్యమే. ఒక అల్ప విశ్వాసము కాదు ఉండాల్సింది, ఆవగింజంత ఉంటే అంటున్నాడు. ఆ చిన్న విశ్వాసముతో గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. దాని మీద విశ్వాసం ఉంచాలి. నీకు ఇంత విశ్వాసం ఉందా, దానితో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని, ఆ విశ్వాసం వాడడం వల్ల గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని, ఆ అవగింజత విశ్వాసంకి అసాధ్యమైనవి లేవని ప్రభు చెప్తున్నప్పుడు వాటి మీద మనం గురి పెట్టాలి. నేను ఎందుకు పొందుకోలేకపోతున్నా అనేది పక్కన పెట్టండి. నా విశ్వాసం ద్వారా నేనేం చెయ్యాలి అనేది ఆలోచన చెయ్యండి. యేసుప్రభువు వారు ఆయన మాట నీకు గొప్ప విశ్వాసాన్ని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలమునిస్తుంది. అందుకే బైబిల్ ప్రతిరోజు మీరు చదవాలి. చదివినప్పుడు ఆ చదివిన వాక్యాన్ని పట్టుకొని యేసయ్యతో మాట్లాడాలి. ప్రభా మాట్లాడే కొద్దీ నీ విశ్వాసానికి శక్తి వస్తుంది. నీ విశ్వాసానికి ఏమొస్తుందంటే ఒక బలమైన నిరీక్షణ వస్తుంది. నీ విశ్వాసానికి ఏమొస్తుందంటే ప్రభువు అనుదినము కావలసినవన్నీ ఇస్తూ ఉంటాడు. నీ విశ్వాసానికి జయించే విశ్వాసం వస్తుంది. ఆ సమస్య నీకు ఎంత జరగకపోయినప్పటికీ నీ విశ్వాసం మాత్రం పోదు. చూడండి, ఎన్ని పోయినా పర్వాలేదు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. పోయినవన్నీ తెచ్చుకునేదే విశ్వాసం. విశ్వాసం కనుక ఉంటే నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకోవచ్చు. కాబట్టి విశ్వాసాన్ని జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. యేసుప్రభువు ఇచ్చే విశ్వాసం చూడండి. ఆయన ఏం విశ్వాసం ఇస్తాడంటే, నువ్వు గాలిని ఆపగలవు, తుఫాన్ని ఆపగలవు. ఎటువంటి విశ్వాసమే? నేను చేసే కార్యాలు నువ్వు చేయగలవు.
అంతకంటే గొప్పవి నువ్వు చేయగలవు అనేటువంటిది ముందు ప్రభువైన యేసు నీకు ఇచ్చేది గొప్ప విశ్వాసం అండి. ఆ విశ్వాసాన్ని నువ్వు పట్టుకోవాలా. ముందు ప్రభుని అడగాల్సింది అవివు ఇవివు ఇవి చేయి అవి చేయి కాదు అడగాల్సింది. నాకు ముందు గొప్ప విశ్వాసాన్ని ఈ ప్రభువా, నాకు విశ్వాసం కావాలి, నాకు అధికమైన విశ్వాసం కావాలి, నాకు విశ్వాసాన్ని ఇవ్వు అని అడగాలి. తర్వాత ఆ విశ్వాసాన్ని ఎలా వాడాలో ప్రభుని అడగాలి. మూడవది ఆ విశ్వాసం ద్వారా ఎలా పొందుకోవాలో ప్రభుని అడగాలి. అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అసాధ్యమైంది ఏది లేదో నువ్వే చూస్తావు. ఈ పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రాబ్లమ్స్, దేనితో రాజీ పడలేదు. ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నాం, ముందుకెళ్తున్నాం, ప్రభు నడిపిస్తున్నాడు. ఎన్ని వచ్చినా ప్రభు నడిపిస్తూనే ఉన్నాడు. ఈ పరిచర్య ఆగలేదు, ముందుకెళ్తూనే ఉంది. కారణం ప్రభు యందు విశ్వాసం ఉంచడమే. చూడు, యేసుప్రభు చెప్తారు, యేసుప్రభు ముందు ఇచ్చేది నీకు ఏమి ఇవ్వాలని కోరు, నీకు మారు మనసు ఇవ్వాలని అడగాల ప్రభువుని. ప్రభు ముందు నా మనసు మార్చు, నా హృదయాన్ని మార్చు, నా ఆలోచనని మార్చు, నా స్వభావాన్ని మార్చు అని అడగాల ఫస్ట్. ఇవి మారితేనే అవన్నీ వస్తాయి. ముందు ఇది మారకపోతే అవన్నీ నీకు పొందుకోవడం అసాధ్యం. చూడు, జక్కయ్య ఆయన మిగులు ఆస్తి గలవాడు. ఆయన జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు ఆయన హృదయాన్ని మార్చుకున్నాడు, ఆయన స్వభావాన్ని మార్చుకున్నాడు. చూడండి, ఆయన దగ్గర ఉన్న డబ్బును పేదలకు పంచేస్తున్నాడు. యేసయ్య ఏమనంటే, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ముందు నీకు రక్షణ కావాలి, నీ హృదయానికి మార్పు కావాలి, నీ ఆలోచనలో మార్పు కావాలి, నీ స్వభావంలో మార్పు కావాలి. ఇవి ముందు పొందుకోవాలి. ఇవి మారితేనే అన్నీ మారుతాయి. అందుకే యేసుప్రభువు ముందు ఏం కోరుకుంటున్నాడంటే, ఫస్ట్ నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు, నీ బలహీనమైన హృదయాన్ని బలమైన హృదయంగా చేయాలనుకుంటున్నాడు, ఆ పాత హృదయాన్ని నూతన హృదయంగా మార్చాలనుకుంటున్నాడు. అందుకే యేసు యొద్దకు రా. యేసుని ద్వేషించకు. నువ్వు ఎవరైనా సరే, ఏ మతస్థుడైనా సరే, ముందు ఆయన ఏం చెప్తున్నాడు విను. ఫస్ట్ విని ఆయన మాటల్లో ఆ జీవం ఉందా లేదా అనేది ఆలోచన చెయ్యి. ఖచ్చితంగా నీ జీవితానికి ఒక గొప్ప పరిష్కారం అని చూపిస్తాడు. యేసు ఆయన ఒక మాట అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన. ఈరోజు నెమ్మది లేని వారారా? జీవించాలని జీవితం మీద ఆశ లేదా? బతకాలని నీకు ఉద్దేశం లేదా? ఎందుకు ఈ జీవితం? ఏం పొందుకోలేదు నిరాశలో ఉన్నావా? ఏమి సాధించలేదని, అన్నీ కోల్పోయావని నిస్పృహలో ఉన్నావా? అయితే యేసు నిన్నే పిలుస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. రా, రా, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆయనతో మాట్లాడు. ఆయన చెప్పి మాటలు విను, ఆయన అడుగు. చూడండి, ఆయన అడుగు వారందరికీ ఆయన రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు. నీ జీవితానికి సంతోషం, నీ జీవితానికి విశ్రాంతి, నీ జీవితానికి కావలసిన అన్నీ ఆయన ధారాళంగా దయచేస్తాడు. అందుకే యేసు నమ్ము, యేసు మాటలు తెలుసుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన మాట పట్టుకో, జీవితమే మారిపోతుంది. చూడు, జక్కయ్య జీవితం ఎంత మారిపోయిందో. డబ్బుని ప్రేమించే జక్కయ్య, డబ్బు కోసం జీవించే జక్కయ్య ఈరోజు డబ్బుని వదిలి తన హృదయాన్ని బాగు చేసుకున్నాడు, తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు. దేవుడిచ్చే గొప్ప రక్షణ ఆయన పొందుకున్నాడు. దేవుడిచ్చే రక్షణ విలువ కట్టలేనిది, అమూల్యమైనది. యేసుప్రభువు ఎందుకు లోకానికి వచ్చారంటే, నశించుచున్న వారిని వెదకి వాళ్ళని పట్టుకొని వాళ్ళని రక్షించడానికి యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసు అందరికీ కావాలి, అందరికీ కావాలి. ఆయన తోసివేయద్దు, ఆయన స్వీకరించు, ఆయన హృదయాలను స్వీకరించు చూడు, నీ హృదయం తేలికైపోతుంది.
నీ భారము సులువైపోతుంది. అందుకే ఆయన నా యుద్ధకు రా, నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు, నెమ్మది ఇస్తానంటున్నాడు, ప్రశాంతత ఇస్తా అంటున్నాడు, చింత తొలగిస్తాడు, బాధను తీసేస్తాడు. ఆయన సిలువలో ఎందుకంటే మరణించాడు? మన మరణము ఆయన మీద వేసుకున్నాడు, మన శిక్ష ఆయన మీద వేసుకొని, మన పాపములు ఆయన మీద వేసుకొని మనకు మరణము లేకుండా చేశాడు. కాబట్టి ఆయన నమ్మితే నీకు వచ్చేది మరణము లేని జీవితం, అదే నిత్య జీవితం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లి, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో జీవితాలను మార్చండి, వారి పరిస్థితులను మార్చండి, వారి హృదయాన్ని తెరవండి నాయన. వారి హృదయంలో నీ పరిశుద్ధ రక్తముతో కడగండి. నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, చింతలో ఉన్నారు, భయంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఏ సహాయం అందక తండ్రి కృంగిపోయి ఉన్నారు, మంచంలో ఉన్నారు, క్యాన్సర్ రోగంతో, భరించలేని రోగంతో, నయంకని రోగములతో, దయ్యముల శక్తితో బంధించబడిపోయి ఉన్నారు ప్రభా. ఈరోజు ఈ టీవీ ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేయమని, వారిని దర్శించండి, వారు తాకండి, నీ వెలుగు వారి జీవితాల్లో కుమ్మరించండి తండ్రి. ఈ టీవీ ప్రోగ్రాం ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో, చూడబోయే వారికి సైతం ఈ వాక్ ద్వారా తండ్రి మీరు నూతన కార్యాలు జరిగించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కాల్స్ తీసుకుందామండి. హలో హలో హలో, ప్రైజ్ లాడమ్మా, చెప్పండి. ఏమండి, మరి నాకు నోట్లో దవడకి పుండులాగా వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటేనే ఏం లేదు, నేను మందులు ఎక్కడ తగ్గట్లేదు. దానికోసం ప్రార్థన చేసుకున్నాను. మీ పేరమ్మా? చెన్నమ్మ. చెన్నమ్మ. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెన్నమ్మని ఆ నోటిని మీరు ముట్టండి నాయన. ఆ నోట్లో నీ జీవము, నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఆ గాయము, ఆ పుండు యేసు నామములో ఇప్పుడే మానునుగాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఆ నొప్పి తొలగిపోనుగాక తండ్రి. పరిశుద్ధాత్ముడా తాకండయ్యా, ఇప్పుడే స్వస్థత కలుగునట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలు. ఓకే, ప్రైజ్ లార్డ్. ఫోన్ కాల్ చేసేవాళ్ళు పేరు, సమస్య, ఊరి పేరు క్లుప్తంగా చెప్పండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు వీడియో కాల్ చేశారు, వినపడలేదు అమ్మది. సరే, ఓకే. హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. హలో, పెద్దమ్మ గారు చెప్పండి. పాపం వినపడలేదేమో, ఇంకో కాల్ తీసుకుందాం. ఎవరైనా సరే ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా, ఆమె ఏ వ్యాధితో బాధపడుతుందో, ఏ బలహీనతో బాధపడుతుందో ఇప్పుడు ఆ బిడ్డను విడిపోయించండి, నీ కృప అనుగ్రహించండి, నీ శక్తితో తాకమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో, చూడండి, ఫోన్ కాల్ చేసేవాళ్ళు మీ పేరు, మీ ఊరు, మీ సమస్య చెప్పండి క్లుప్తంగా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మాకు బాధలు బాగున్నాయి. మా ఆయనకు షుగర్, మీ పేరమ్మా? పేరు ప్రమిళ. మా ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. యేసయ్యా, ప్రమిళ గారి కుటుంబాన్ని దర్శించండి. ఆ సమస్యల నుంచి, ఆ బంధకాల నుంచి విడుదల యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ గొప్ప వెలుగు ఆ కుటుంబం మీద కుమ్మరించండి. ఆ చీకటి, దాని ప్రభావం యేసు నామములో వెళ్ళగొడుతున్నాను. రిలీజ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్ముడా తాకండి నాయన, దర్శించండి, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి, నేను పట్టలేదు, చెట్టి చెప్పండి. చెప్పండి అమ్మా, మీ పేరేంటి? సుమలత గారు చెప్పండి. చెప్పండి. సరే, ఓకే ఓకే.
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయిని సరే, ఓకే ఓకే, అర్థమైంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసయ్యా, ఆ పుష్పలత గారిని విడిపించండి. ఆ అపవిత్ర శక్తి నుంచి, అపవిత్ర ఆత్మ నుంచి, ఆ దురాత్మ నుంచి వారి కుటుంబాన్ని విడుదల ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నీ వాక్కును పంపుతున్నాను తండ్రి, విడుదల ప్రకటిస్తున్నాను. రిలీజ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిలీజ్ దమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, సౌండ్ తగ్గించండి అయ్యా, టీవీ సౌండ్ అయ్యా. చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా, చెప్పండి. చెప్పండి అయ్యా. నేను తాగుతాని తక్కువ నేను ఫోన్ ఇచ్చిన. మీ పేరయ్యా? నా పేరు సబస్టి. నా పేరు. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. తప్పనిసరిగా యేసయ్య విడిపిస్తాడు. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. బిడ్డను విడిపించిన ఆయన తాగుడు వ్యసనం నుంచి బాధపడుతున్నాడు, బంధించబడిపోయాడు. యేసు నామములో రిలీజ్ హిమ్. ద స్పిరిట్ ఆఫ్ డ్రింకింగ్ స్టాప్ ఇన్ హిమ్. లీవ్ హిమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నానయ్యా. ఎన్నడూ తాగుడంటే అసహ్యం పుట్టేలాగా తండ్రి ఆ దురాత్మ ఇంట్లో నుంచి, ఆయన శరీరంలో నుంచి, ఆయన దేహంలో నుంచి, ఆయన ఆలోచనలో నుంచి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, నీ కృప దయచేయమని, నీ హస్తము చాపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో, చెప్పండి అయ్యా. వందనాలు బాబు. వందనాలు అయ్యా, చెప్పండి అయ్యా. బాబు, మన కడప జిల్లా జమ్మూరు బాబు. పాప రేపు ఇంట్లో సెకండ్ ఇయర్ రాస్తుంది, ఎగ్జామ్ రాస్తుంది, ప్రేర్ చేస్తారు. ఓకే, ఏం పేరు అయ్యా? బి లిఖిత జయశ్రీ బాబు పాప. ఓకే ఓకే. యేసయ్యా తండ్రి, నిఖిత వారి పిల్లలు ఎగ్జామ్ రాస్తుండగా ప్రభా సహాయం చేయండి. యేసయ్యా, నీ సహాయం కలుగును గాక, నీ కృప కలుగును గాక. ఇదిగో రాస్తుండగా నీ ఆలోచన శక్తి, నీ వివేచన శక్తి బిడ్డకు అనుగ్రహించండి. టెన్షన్, భయం తొలగించి ధైర్యంగా, విశ్వాసముతో రాయుటకు నీ శక్తినితో నింపమని ప్రార్థన చేస్తూ అన్ని ఎగ్జామ్స్లోనైనా తండ్రి అద్భుతమైనటువంటి నీ సహాయము, నీ నడిపింపు బిడ్డకు అనుగ్రహించి గొప్ప సాక్ష్యముతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. హలో, నమస్తే అయ్యా. నమస్తే. హలో, దేవునికి స్తోత్రం. దేవుడు దయగలవాడు, కృపగలిగిన వాడు. హలో, చెప్పండి అమ్మా. మా మనోడికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయండి. ఓకే ఓకే, కొంచెం ఆయన పాస్ అయిపోతుంది. సరే, పేరు చెప్పండి అమ్మా. ప్రేర్ చేయండి సార్. బాబు పేరు అండి, మనోడి పేరు తోషిత్ జాన్ అండి. ఓకే, చాలు చాలు. ఓకే, ప్రార్థన. ప్రైజ్ లార్డ్. సరే, ప్రార్థన చేస్తాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఎంతమంది ఆ జాన్ ఎగ్జామ్ రాస్తుండగా తండ్రి, ఎగ్జామ్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. నీ సహాయం దయచేయను ఆయన. ఏ వ్యక్తి ఫెయిల్ కాకుండా మంచి మార్కులతో పాస్ అవుటకు నీ కృప దయచేయను ఆయన తండ్రి. ఎగ్జామ్ అనగానే ప్రభా కొంచెం టెన్షన్ గురవుతారు తండ్రి, ఆ టెన్షన్స్ తీసివేయండి. జ్ఞాపక శక్తి అనుగ్రహించండి నాయన. గొప్ప సహాయం నీ వలన కలుగునట్లు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హలో హలో హలో, చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం పేరమ్మా? చెప్పండి. దానమ్మ. చెప్పండి అమ్మా. ఓకే ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. వాపులను తగ్గిపోనట్లు ఆజ్ఞాపిస్తున్నాను. స్టాప్ దట్ స్టోలన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తండ్రి, ఇప్పుడు నీ ప్రభావము వారిలోనికి వెళ్ళి నీ రక్తముతో కడగండి నాయన. నార్మల్ లెగ్స్ అవునకు సహాయం చేయండి, కృప చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అండి.
హలో హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి. మాట్లాడలేదు మీరు, టైం తక్కువ ఉంది, త్వరగా చెప్పాలి. హలో హలో చెప్పండి అయ్యా, చెప్పండి. ప్రైజ్ లార్డ్. प्रेज द लॉर्ड। చెప్పండి అయ్యా. मेरा वो एक प्रार्थना निवेदन है। मेरा वो मैं असम का हूँ। तो मेरा लड़का वो शरीर बहुत बीमार है सर। क्या हुआ आपका लड़का का, क्या हुआ? बुखार है, बुखार है। हाँ बीमार है सब, बुखार। ओके, कितना दिन से आया बुखार? बुखार अभी काल तक आ रहा है, काल से। ठीक है, हम प्रार्थना करूंगा। आंखों में बंद करो। ఏసయ్యార్ నీకు వందనాలు. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్. ఏసయ్యార్ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ జ్వరమును తీసివేయండి ఆయన. ఇప్పుడే ఆ శరీరము మీరు తాకండి తండ్రి. I command the temperature will be normal in the name of Jesus. Normal in the mighty name of Jesus. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్. హలో 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 చెప్పండి అమ్మా. ప్రజలన్నయ్య గారు, ప్రైజ్ రాడమ్మా, చెప్పండి. వాక్యం వింటున్నాయి గారు, ప్రార్థన చేయండి. సరే. మీ సమస్య చెప్పలేదు, ఆ? మీ సమస్య చెప్పలేదు, మీ పేరు. సమస్య అయ్యా, నాకు శరీర బలహీనతలు బాగున్నాయి గారు, ఒంట్లో బాగా బలహీనతలు ఉన్నాయి. సరే, ఓకే ఓకే ఓకే, ప్రార్థన చేసిన కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. బిడ్డను మీరు తాకండి. బలహీనత నుంచి, ప్రతి విధమైన సాతాను శక్తుల ప్రభావం నుంచి, అలాగే దుష్ట శక్తుల నుంచి బిడ్డను విడిపించండి. నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డను నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి ఏకీభవిస్తే అందరూ కళ్ళు మూసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తాను గ్రూప్లో. దిస్ ఈజ్ గ్రూప్ ప్రేయర్. అందరూ ఏకీభవించండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో అయ్యా, సమయం అయిపోయింది. అయినప్పటికీ నాయన నువ్వు మాట చేత స్వస్థపరిచే దేవుడవు. ఇదిగో నాయన, క్యాన్సర్ రోగంతో బాధపడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కిడ్నీ రోగములతో, గుండె జబ్బులతో, అయ్యా టీబీ రోగులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విడుదల ప్రకటిస్తున్నాను. వారు ఎక్కడైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వారు చేయి పెట్టుకుంటున్నానే అయ్యా, నీ హస్తం వారి మీద తాకమని ప్రార్థన చేస్తున్నాను. అప్పుల ఊబిలో ఉన్న వారి కొరకు, అయ్యా గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు, అయ్యా మరణకర రోగంతో బాధపడుతున్న బిడ్డల కొరకు, నడవలేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా లేచి నడువునుగాక ఇప్పుడు యేసు నామములో. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రైజ్ అప్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడే నీ ప్రభావం ఇప్పుడే వాళ్ళలో కలుగును గాక తండ్రి. బీపీలతో, షుగర్లతో బాధపడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రకాశం ఇప్పుడే వారి మీద ఉదయింపచేయను ఆయన తండ్రి. నీ ముఖ కాంతి వాళ్ళ మీద కలుగును గాక తండ్రి. అయ్యా బిడ్డలు ఎవరైతే చెడు అలవాట్లు ఉన్నారో, వ్యసనాలతో ఉన్నారో, అయ్యా వారి హృదయాన్ని తాకండి. వారికి మారు మనసు అనుగ్రహించండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఆయన తండ్రి. అయ్యా ఎంతోమంది నాయన తండ్రి, అయ్యా యవనస్తులు మీరు తాకండి. ఎగ్జామ్ రాయవాడిని మీరు తాకండి తండ్రి. అయ్యా ఎగ్జామ్స్ అన్ని బాగా రాయడం నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా తండ్రి, హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, వారిని విడిపించండి నాయన, స్వస్థపరచండి. దయ్యపు శక్తులు అపవాసన పీడించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. విడుదల ప్రకటిస్తున్నాను ఇప్పుడే తండ్రి. అయా నీ వెలుగు వారి కుటుంబంలో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలు, ప్రార్థనలు ఏకిసిన బిడ్డలందరి కొరకు అయ్యా గొప్ప గొప్ప సాక్ష్యాలు దయచేయమని, నీ నామంకే మహిమ కలుగునట్లు తండ్రి. అయ్యా గొప్ప గొప్ప సాక్ష్యాలు వచ్చినకు సహాయం చేయమని, నీ కృప, నీ కనికరము, నీ సమాధానం వారికి, వారి కుటుంబాలకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. కింద 2 నోట్లు ఉన్నాయి, 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఒక నెంబర్ తగలకపోయినా ఇంకొక నెంబర్కి మీరు నోట్ చేసుకోండి, ప్రార్థించండి. అనేకుల మీ అవసరాల కొరకు కింద SMS ద్వారా మీ ప్రాబ్లం, మీ పేరు, మీ సమస్యను పంపించండి. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడతాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకలు పంపవలసిన ఫోన్ నెంబర్ 8978643757 GPR ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.